హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ గీక్స్. నా పేరు విష్ణువర్ధన్. సో ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాము. వేరే వెబ్సైట్స్ వాటిని చెక్ చేసిన తర్వాత దేవర కలెక్షన్స్ ఓవర్సీస్లో మామూలుగా లేదు. సో దాని గురించి మాట్లాడక ముందు ఏంటంటే ఫస్ట్ బుకింగ్స్ చూసినప్పుడే మనకు బెండు దిగిపోయింది. ఏంటంటే ఆ రేంజ్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు దేవర మూవీ నుంచి. ఎందుకంటే జస్ట్ ప్రీ బుకింగ్స్తోనే 2.9 ఆ దాకా కలెక్షన్స్ వచ్చినాయి. ఈ కలెక్షన్స్ ఈ రేంజ్ కలెక్షన్స్ ఏంద్రా బాబు. ఏంటంటే పాన్ ఇండియా స్టార్ అయిన కలికి మూవీ ప్రభాస్కే 2.75 ఏమో వచ్చినట్టున్నాయి. దాన్ని మించి కలెక్షన్స్ రావడం ఏంది అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు. అంటే ఏ రేంజ్లో బుకింగ్స్ జరిగినాయి చూడండి మీరు. నార్త్ ఇండియా ఓవర్సీస్లో మాత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ దేవరాకు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే అదంతా అయ్యింది, ప్రీ బుకింగ్సే కదా, ఎట్లా ఉంటుందని చెప్పేసి చూశారు. కానీ తర్వాత ఓపెనింగ్ రోజే మామూలుగా లేదు. ఓపెనింగ్ రోజుతోనే 3.25 మిలియన్ దాటిపోయింది. 3.5 దాకా వచ్చినట్టున్నాడు. తర్వాత సెకండ్ డేకి వచ్చేటప్పటికి దేవర 4 మిలియన్ దాటి ఇంకా ముందరికి వెళ్ళిపోతుంది. అంటే ఓవర్సీస్ కలెక్షన్స్ దేవర మీద ఎంత స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయని తెలుస్తుంది. నార్త్ ఇండియా, ఐర్లాండ్, వేరే కంట్రీస్, యూకే వాటిలో మాత్రం మామూలు కలెక్షన్స్ రావట్లేదు దేవరకి. అంటే ఇంతకుముందు వచ్చిన కలెక్షన్స్ కన్నా మూవీ కలెక్షన్స్ కంటే ఈ కలెక్షన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా టాప్ మోస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఎక్స్పెక్ట్ చేద్దాం ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి డే అండ్ డే లోపల. ఓవరాల్గా 2 డేస్లో దేవర కలెక్షన్స్ ఎంత అంటే 4.25 మిలియన్ ఓవర్సీస్ కలెక్షన్స్. అంటే ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికాలో చూడండి ఏ రేంజ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ గీక్స్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ కలెక్షన్స్ గురించి కానీ రివ్యూ గురించి కానీ మీకు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొత్తండి, కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.